హలో అండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఎంతైతే కేర్ఫుల్గా కట్ చేస్తామో అదే విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ రెండు ప్లేసెస్లో క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి పైపింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం. దానికోసం మనం పైపింగ్ డోరీ అనేది నేను రెడీ చేసి పెట్టేసినాను. ఎప్పుడు కూడా మనం పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ డోరీ రెడీ చేసుకున్నది వచ్చేసి మనము లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నార్మల్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను నేనైతే. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటకి మాకు రావడం లేదు, మీరేమో బాగా కుట్టేస్తున్నారు ఈజీగానే అని అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. అది జస్ట్ ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇక్కడ నార్మల్గా మనం యూజ్ చేసే థ్రెడ్ సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ సైజ్ వచ్చేసి నేను 8 to 9 నెంబర్ అయితే వాడతాను. ఓకే, సో ఇప్పుడు వెనకాల భాగంకి పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లైనింగ్ ఫస్టే జాయింట్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. లేదు అంటే రెండు కూడా మనకి ఒక సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత విప్పాల్సి ఉంటుంది. అందుకోసం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ ఏం చేసినా మనం వెనకాల భాగం, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, అదే విధంగా హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఓపెన్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏదైతే కనబడుతుందో అటు సైడ్ పైన పెట్టేసుకోండి. మనకు కనబడే సైడ్కి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వెయ్యాలి. ఓకే, మనం వేసుకున్నప్పుడు పైకి ఏదైతే కనబడుతుందో అటు సైడే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి, క్లాత్ అనేది అటు ఇటు జారకుండా ఉండడానికి. ఇక్కడ నేను ఎందుకు పెట్టినాను అని అంటే కొత్త వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ క్లాత్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం దగ్గరకు వస్తుంది, బట్టికి దగ్గరకు వచ్చినట్టుగా అవుతుంది. అందుకోసం ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా రాని వాళ్ళు, అంటే వస్తుంది నాకు కానీ మూలల దగ్గర రావట్లేదు అనుకున్న వాళ్ళు, మూలల దగ్గర సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది జస్ట్ మూవ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. దగ్గరికి వచ్చేసరికి మీకు రాకపోతే అదే విధంగా చేయండి. మీకు మూలల దగ్గర షేప్ అనేది అస్సలు చేంజ్ అనేది కాదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మనం రివర్స్ తిప్పేసుకోవాలి. దానికంటే ముందు మూలల దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కుతో కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి. ఒకవేళ మనం స్టిచ్ చేసిన దారం కట్ అయింది అనుకోండి, మనకి బ్లౌజ్ ఇంకా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెనకాల పార్ట్ ఖరాబ్ అయితే మనం ఎక్కడ అటాచ్ అయితే చేయలేము కదా, కొంచెం కేర్ఫుల్గా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ పైపింగ్ అనేది మంచిగా కనబడుతుంది, థ్రెడ్ అనేది కనబడదు. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేయండి. ఇక్కడ నేను యూజ్ చేసింది వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనకి కాటన్ కాదు, అందుకోసం కొంచెం మీకు డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు పైపింగ్ కనుక చూస్తే మీకు చాలా నీట్గా, వెనకాల సైడ్ చూస్తే కూడా మీకు నీట్గా కనబడుతుంది కదా. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ వేసేసుకొని సైడ్కి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్స్ ఉంటే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ డాట్స్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకున్న ప్లేస్లో మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని ఒక పొడుగు 2.5 ఇంచులు. అదేవిధంగా ఇటు హుక్స్ కాచ పట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు డాట్స్ కనుక ఏ విధంగా పెట్టాలో తెలియకపోతే దీని యొక్క కటింగ్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సేమ్ ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో. ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసినాం కదా, రెండు స్టిచ్ చేసిన మధ్యలోకి పట్టేసుకోండి. మధ్యలోకి పట్టేసుకున్నప్పుడు ఇక్కడ పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి, కొంచెం సెట్ చేసేసుకోండి. ఆ ప్లేస్లో కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. దీని యొక్క పొడుగు 3.5-4 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా, దీని యొక్క పొడుగు వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు డాట్స్ కంటే దీని యొక్క పొడుగు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసేసి చూసుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ షార్ప్గా రావాలి అనుకుంటేనేమో దగ్గరికి పెట్టేసుకోండి. లేదు అని అనుకుంటేనేమో కొంచెం దూరం పెట్టేస్తే రౌండ్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనము మార్కింగ్స్ వచ్చేసి సేమ్ కటింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను చూపించినాను. సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 డాట్స్ స్టిచ్ చేసినాం. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అనుకుంటే 4th డాట్ కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకుంటే వదిలేసేయండి. 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో మనం 3rd డాట్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి, రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి కదా. కరెక్ట్గా ఉన్న తర్వాత హుక్స్ కాచా పట్టీలు అయితే పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అయితే తీసేసుకోండి. షేప్ బెల్ట్ వచ్చేసి మనకు
2 లైనింగ్లు ఉండాలి, ఒకటి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఇప్పుడు ఇవి 3 తీసేసుకొని కింది సైడ్ నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, కింద స్టిచ్ వేయండి. 2 సైడ్లు స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇలా తీసేసుకుంటే మీకు ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ స్టిచ్ చేయొచ్చు, నార్మల్గా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గానే స్టిచ్ వేసేస్తుంటున్నా. అక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి అని స్టిచ్ వేసుకుంటాం కదా, హుక్స్ వచ్చేసి హుక్స్ పట్టి సైడ్కి వచ్చే విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే వేయాలి. ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ పైన స్ట్రైట్గా స్టిచ్ వేయొద్దు. ఇదిగోండి, ఈ విధంగా లోపలికి సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేయాలి. ఎందుకోసం ఈ విధంగా అంటే నార్మల్గా కిందికి ఉన్నప్పుడు స్టిచ్ వేస్తే పైన ఉన్న చెస్ట్ పార్ట్ అనేది ఇగ్గినట్టుగా టైట్గా అవుతుంది, మీకు ఫ్లాట్గా కనబడుతుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది వచ్చేసి మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. అంటే దానిపైన స్టిచ్ వేయకుండా మ్యాక్సిమం చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి ఇన్విజిబుల్ కూడా వేయచ్చు, కానీ నేను ఈ బ్లౌజ్కి వేయలేదు. దాని యొక్క వీడియో మీకు కావాలి అంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఇవి 2 కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత 2 కూడా పక్క పక్కన పెట్టేసుకొని సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసేసుకోవాలి. సమానంగా ఉన్న తర్వాతనే హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేయాలి. రైట్ సైడ్ మనకి హుక్స్ పట్టీ ఉంటుంది కదా, సో హుక్స్ పట్టీ అనేది మనకి లోపలికి ఉంటుంది. కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి. లోపలికి ఉంటుంది కాబట్టి మనకి కేవలం లైనింగ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి పైన సైడ్ అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మాత్రమే స్టిచ్ వేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే దీనికి పైన పైపింగ్ ఉంది కదా, అందుకోసం. ఇదిగోండి, 1 టైం 2 టైమ్స్ ఫోల్డ్ చేసి అదేవిధంగా సేమ్ 3rd టైం కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చెప్పినాను కదా, క్లాత్ అనేది కరెక్ట్గా లేదు. మళ్ళీ దాంతోపాటు నేను యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ కాదు, పాలిస్టర్ లాగా ఉంది. అందుకోసం ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసుకొని పైన కింద ఎక్స్ట్రా ఉందనుకోండి కట్ చేసేసుకోండి. పైన కింద ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి బయటికి కనబడుతుంది కదా, అందుకోసం మనం ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే తీసుకోవద్దు, ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ 2 తీసుకోవాలి. ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే తీసుకుంటే ఏమవుతుంది అంటే పిక్కులుకపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇది చూడండి, ఇప్పుడు కిందికి ఫోల్డ్ చేసేసుకొని దీన్ని 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా కార్నర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. పైన ఎక్కువ ఉంది కదా, ఈ పైన ఉన్నది కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఖర్చు అనేది మనకి ఎక్కడ కూడా కనబడద్దు. ఇక్కడ కరెక్ట్గా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 స్టిచ్లు ఉంటాయి కదా, ఈ 2 స్టిచ్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇవి 2 సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 కూడా సమానంగా వచ్చేసినాయి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి నెక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ స్టిచ్ మొత్తం లైనింగ్ అతకబెట్టేసేయండి. అతకబెట్టేసి సైడ్కి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత దీనికి డాట్స్ స్టిచ్ వేయాలి కదా. డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, డాట్స్ మార్కింగ్ పెట్టేసుకున్న ప్లేస్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ దీని యొక్క విడ్త్ సైడ్కి 1/2 ఇంచ్ ఉండాలి అని మార్కింగ్ అయితే పెట్టేసినాను కదా, సేమ్ అదే విధంగా 2 ప్లేసెస్లో మనము డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఈ 2 కూడా ఖచ్చితంగా సైడ్కి 1/2 ఇంచ్ ఉండాలి. అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత 1 ఇంచ్ పట్టి అయితే తీసేసుకొని ఒక సైడ్కి కుట్టు అనేది వేసేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనం పైపింగ్ వేయాలి, కానీ ఈ కస్టమర్ సో మెనీ రీజన్స్ ఉంటాయి కదా, అందుకోసమే నేను వేయలేదు. ఇక్కడ డాట్ ఉంది చూడండి, డాట్స్ స్టిచ్ వేసిన దగ్గర ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఒక కుచ్చులాగా పెట్టేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి రివర్స్ తిప్పేసినప్పుడు ముడత రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఒక దూరం కుట్టుతోనే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదేం చేయాలి అని అంటే ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెమ్మింగ్ చేయడానికంటే ముందు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి. ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం 2 కూడా రెడీ అయిపోయినాయి కదా, 2 కూడా రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేయండి.
ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు పైన కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి, లేదంటే ముందుకు వెనకాలకు జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర 4 కూడా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఉండాలి, లేదంటే మన చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రాదు. అదేవిధంగా భుజం దగ్గర చేతులు జాయిన్ చేసే ప్లేస్లో చూడండి, ఇక్కడ కూడా 4 కూడా సమానంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే కొంచెం కట్ చేయండి. ఇప్పుడు నేను కట్ చేసినాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా అవసరం ఉంటే ఇంతకుముందు చేతి యొక్క ఆ లైన్ల దగ్గర కూడా కట్ చేసేసుకోండి. అప్పుడే మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్నది వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని ఆ కచ్ మార్క్ షోల్డర్ దగ్గర నుండి పట్టేసుకొని ఒక సైడ్కి అయితే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకోవడం వల్ల మనకి ఒక్క సైడ్కి మాత్రమే స్టిచ్ వేయండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ సరిపోవడం లేదని అస్సలు ఏది కూడా లాగద్దు. ఒకవేళ లాగినరు అనుకోండి, మనకి చంక యొక్క భాగంలో సన్న ముడతలు అయితే వస్తాయి. ఆ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే కేర్ఫుల్గా ఇదే విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కూడా ఒక ఫిట్టింగ్ లైన్, ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం జాయిన్ చేసేటప్పుడు చంక యొక్క కింది భాగంలో బాడీ పార్ట్ ఏ విధంగా అయితే చెక్ చేసినామో, చేతులు జాయిన్ చేసేటప్పుడు చేతి యొక్క ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా 2 సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అనేవి రెడీ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి కాజా పట్టి కదా, కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తామో అక్కడ పట్టుకొని ఈ 2 మార్కింగ్ ఒక దగ్గరికి పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి, టైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకి ఫిట్టింగ్ లైన్ ఇక్కడ కనబడుతుంది కదా, సేమ్ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు. కాకపోతే ఎందుకంత రిస్క్, ఒకటే కుట్టు కదా మనం వేస్ట్ చేసేది, అందుకోసమే జస్ట్ కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా సేమ్ నెక్స్ట్ ఇదే మిడిల్ పాయింట్ నుండి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి తీసుకోవాలి. కాజా పట్టి ఏమో కాజాలు స్టిచ్ చేస్తాం కదా అక్కడ వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసుకుంటూ కార్నర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా, సేమ్ దానిపైన లైన్ వేస్తాం అక్క అంటే వేసేసుకోండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చేతులు జాయిన్ చేసినాం చూడండి, చేతులు జాయిన్ చేసిన ఖర్చు అనేవి చేతుల సైడ్కి ఉండాలి. రివర్స్ అయిపోయినాయి అనుకోండి, చంక యొక్క కింద భాగంలో టైట్గా వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మార్కింగ్ ఉండే చూడండి, అది నేను కొంచెం ఇంకొకసారి చాక్పీస్తో డ్రా చేయడం వల్ల మీకు ఇట్లా బ్రైట్గా అయింది. సేమ్ ఇప్పుడు ఏ లైన్ ఉంది కదా అదే లైన్ పైన మార్కింగ్ చేసుకుంటే బ్రైట్గా అయింది కదా, అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్, ఇటు సైడ్కి అయితే మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ అయితే వేసేసుకున్నా. ఓకే, ఉంది రివర్స్లో. సో సేమ్ అదే లైన్ పైన ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇదిగోండి, ఈ విధంగా నేను యాక్చువల్గా ఈ బ్లౌజ్లో కట్టింగ్లో నేను ఒక ప్రాబ్లం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అదేంటంటే ఈ బ్లౌజ్ యొక్క చంక ఏమో ఎక్కువ ఉంది, చేతులేమో చాలా తక్కువ ఉన్నాయి. అసలు నాకు ప్రాబ్లం వచ్చింది, అది అసలు ఇంకా కుట్టింది కరెక్టేనా కాదా అనిపించి డౌట్ ఉండే. నేను చెక్ చేసినాను, మీకు వీడియోలో కూడా చెప్పినాను, కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. నడుము కొలత ఒకసారి చెక్ చేయండి. నడుము కొలత చెక్ చేసుకున్నాం కదా, ఒకవేళ లూజ్ ఉంటేనేమో టైట్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఉంది కదా, టైట్ చేసేసుకుందాం చూడండి. అదేవిధంగా చెస్ట్ కొలత అయితే సమానంగా సరిపోయింది.